సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకున్న సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు ఇటు జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి ప్రమాదం దురదృష్టకరమని, అత్యంత విషాద ఘటన అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీస్, కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు 1 కోటి, గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు 10 లక్షలు అందించాలని నిర్ణయించామన్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని, ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా, ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా
పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకున్న సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు అక్కడ జిల్లా కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సీఎం రేవంత్ ప్రశ్నించారు. పరిశ్రమను తనిఖీ చేశారా, తనిఖీల్లో ఏమైనా లోపాలు గుర్తించారా అని ముఖ్యమంత్రి అడిగారు. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ను సీఎం ప్రశ్నించారు. ఘటనపై కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా, కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీలు చేసిన వాళ్లతో కాకుండా కొత్త వాళ్లతో విచారణ జరపాలన్నారు సీఎం రేవంత్. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాషమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి చేస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తాన్ని కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది, ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని
ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతా ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరిని కూడా లైన్అప్ చేయండి. You're sorry to say that your top management is not here after 24 hours. If he's so preoccupied, why he has to run the factories? Such a major incident, fatal incident, accident has taken place. And our government will definitely take it as a very serious view. And our Minister for Labour and Minister for Medical and Health are supervising from the past 24 hours. They can spare some time. Your management doesn't have some time to come here, right? The director of factories have been telling that already some sort of an indication has been given. You know, you have a long history of your company and factories, right? Yes, sir. And You run 2-3 companies. Never has it. And this is the third company. Anyway, in factories, incident happened, but immediately action should be taken. That's what Honorable CM was also telling. ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. రామచంద్రరావు ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు. కాగా నిన్న రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఎన్నిక లాంఛనమైంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రయాణం చేసి కరీంనగర్ లాంటి ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చీఫ్ గెస్ట్ ఉండే మెట్పల్లి జూనియర్ కాలేజ్లో, నేను మెట్పల్లి బస్సులో పోయి హైదరాబాద్ కరీంనగర్ దిగి కరీంనగర్ మెట్పల్లి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షికారి విశ్వనాథం గారు మీరు కాలేజీ మాట్లాడినప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు. డిఎస్పీ రెడ్డి గారు, చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తా ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేశాను మిత్రులారా. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేశాను మిత్రులారా. ఈరోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు పెరిగిందంటే నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నెక్సలైట్ రోడ్డు మీద తీసేసి గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితేంది, మేచంద్రారెడ్డి అయితేంది, అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు. అక్కడ నెక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు. అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఒక మనోహర్ రెడ్డి గారు కానీ, కాసం కానీ, అదేవిధంగా దుగ్గాల ప్రదీప్ కుమార్ కానీ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుతున్న సమయంలో మన ధర్మారావు గారు కానీ నేను కానీ మీ అందరం కూడా నెక్సలైట్ల ఒక బాధ్యతలు, నెక్సలైట్లతో పోరాడినాం యూనివర్సిటీస్లో. పోరాడి ఏబీవీపీని అక్కడ గెలిపించి ఈ రోజు కూడా ఏబీవీపీ అడ్డాగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కేవలం కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం, మన క్యాడర్ని మనం మర్చిపోలేం. ఈ రెండు కలిసి మనం మాస్లో పోదాం, అప్పుడే ఈ మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరేయాలంటే, గోల్కొండ కిలా మీద బీజేపీ జెండా ఎగిరేయాలంటే, కాజా జెండా ఎగిరేయాలంటే మన కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంతమంది ప్రశ్న వచ్చింది, కొత్త పాత అని. కొత్త లేదు, పాత లేదు మిత్రులారా. మన ఇంట్లో పాప పుట్టినా, అమ్మాయి పుట్టినా, బాబు పుట్టినా పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు. అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ అనే కొత్త లేదు, పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్నారంటే అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నది ప్రవహించాలి, కొత్త నీరు రావాలి, వస్తేనే నీరు ఒక స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి ఈ స్వచ్ఛ నీరు, ఈ స్వచ్ఛత కోసమైనా కనీసం మనం కొత్త వాళ్ళని రాణిస్తాం. నేను తెలంగాణలో యువకులకు నేను ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాను, యువకులు రాజకీయాలు రావాలి. తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది. కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి. తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే రాబోయే రోజుల్లో 30% మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక వికసిత తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు కోరుతా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కోరుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ తయారు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారం రాలేం. రాజకీయ పార్టీకో శ్రీధర్ శర్మ గారిని, సన్నిధానం రామస్వరూప్ శర్మ గారిని, అన్నవజుల సూర్యప్రకాష్ గారిని, సుధాకర్ శర్మ గారిని తక్షణమే వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించవలసిందిగా కోరుతున్నాను. పంచాయత్ సే పార్లమెంట్ తక్ వచ్చిన వాళ్ళని తొందరగా వేదాశీర్వాదం మనం సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ అది కూడా ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టుకుంది ఫేక్ న్యూస్ కోసం. ఈరోజు ట్రోలింగ్ చేస్తాను ఇంకో సంజయ్ గారు చెప్పారు ఈరోజు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరిని ట్రోలింగ్ చేయనియండి, నా మీద ఇది చెప్పారనుకోండి, కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తిని. విద్యార్థుల
సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్ కి ఊరట లభించింది. వైఎస్ జగన్ ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు ఏజీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు జగన్ వైసీపీ నేతలపై నమోదైన కేసులపై స్టే విధించింది. 2 వారాల పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. రైట్గా సింగయ్య మృతి కేసులో అయితే హైకోర్టులో జగన్ కి ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికైతే వైఎస్ జగన్ ని పోలీసులు విచారించకుండానే హైకోర్టు స్టే విధించింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతుందో సింగయ్య మృతి కేసులో అంటే కాశ్మీర్ కోర్టున మృతి కేసుకు సంబంధించి హైకోర్టు గతంలో విచారించిన తర్వాత ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా నేపథ్యంలో ఈ రోజు పొద్దున్న ఈ క్వాష్ పిటిషన్ తో అంటే జగన్ వేసిన పిటిషన్ తో పాటు మరో 4 పిటిషన్లు అంటే మొత్తం 5 పిటిషన్లపై కూడా హైకోర్టు విచారించడం జరిగింది. విచారణలో అంటే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అట్లాగే ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు సమయం కావాలని కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయమూర్తిని కోరడం జరిగింది. దీంతో 2 వారాల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టు స్టే విధించింది. స్టేలో భాగంగా 2 వారాల వరకు కూడా ఈ జగన్ తరపు న్యాయవాదులు 2 వారాల వరకు కూడా అరెస్టులు వంటివి జరగకుండా రక్షణ కల్పించాలని కూడా హైకోర్టును కోరడం జరిగింది. హైకోర్టు దీన్ని నిమిత్తం కూడా విచారణ చేపట్టిన తర్వాత 2 వారాల వరకు కూడా ఏ విధమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని లేదనుకుంటే అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అడ్వకేట్ జనరల్ 2 వారాలు అడిగిన గడువులోపు వాళ్ళు ఏదైతే గడువులో ఏదైతే మెన్షన్ చేశారో పిటిషన్ లో కోర్టులో పొందుపరచడానికి వాటన్నిటి కూడా ప్రిపేర్ చేసే విధంగా కూడా ఈ పర్మిషన్ కోర్టును అనుమతి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కూడా పిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా నమోదు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మరి ఈ 2 వారాల తర్వాత అంటే నెక్స్ట్ వాయిదాకి ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తి స్థాయిలో విధించినటువంటి స్టేని తొలగించి కూడా విచారణ పూర్తి చేసే అవకాశం కూడా 2 వారాల్లో అంటే నెక్స్ట్ వాయిదాకి ఉండే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, మరి ఇప్పుడైతే 2 వారాలైతే గడువిచ్చింది. సో ఏ విధంగా ఉండబోతుంది మరి జగన్ది? అంటే ఖచ్చితంగా దీనికి 2 వారాలు గడువిచ్చారంటే మొత్తం అంటే ఈ అడ్వకేట్ జనరల్ ఇటువైపు నుంచి జగన్ తరపు న్యాయవాదులు అయితే వాళ్ళు గడువు అడగడం కానీ ఇట్లాంటివి అంటే హైకోర్టును అనుమతులు అడగడం వంటి అయితే జరగడం లేదు. కేవలం అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం సైడ్ నుంచి మాత్రమే గడువు కోరడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ గడువు కోరడం వల్లనే ఈ మంగళవారానికి అంటే ఈ రోజు 1వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అట్లాగే ఇదే కోణంలో ఉన్న కూడా అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మరి ఏమైంది అనేది హైకోర్టు విచారణలో తేలిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.